హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ యాప్సెట్ 2024 అయితే మనకైతే కౌన్సిలింగ్ అయితే దాదాపు 90% అయితే అయిపోయిందని అయితే తెలియడం అయితే జరిగిందనమాట. అలాగే మనకైతే ఫస్ట్ ఫేజ్ కూడా కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అనేది అయితే ఎప్పుడు అనేది చాలామంది అయితే స్టూడెంట్స్ అయితే మనకైతే ప్రతి వీడియోలో కామెంట్ చేయడం అయితే జరుగుతుందనమాట. వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియోలో ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ ఎప్పుడు అనేది నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే మీకు కనుక ఎంసెట్ గురించి కనుక ఏమైనా డౌట్లు ఉన్నా, అలాగే ఎడ్యుకేషన్ గ్రూప్స్ ఏమైనా ఏ డౌట్ ఉన్నా నేనైతే ఈ వీడియో కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. దాంట్లో అయితే ఆ టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది అయితే నేను లేటెస్ట్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరైతే ఆ టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో కాండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కనుక మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా కనుక టాపిక్లకు కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే సక్సెస్ఫుల్గా అయితే కౌన్సిలింగ్ అనేది అయితే అయిపోయిందనమాట. కౌన్సిలింగ్ వచ్చేసి అయితే అయిపోయింది. అలాగే ఫస్ట్ ఫేజ్ కూడా అందరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ మనం అయితే రేపు కనుక చూసుకున్నట్లయితే రేపు 11:30కి అయితే మనకైతే ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. ప్రతి ఒక్కరైతే చాలామంది స్టూడెంట్స్ అయితే ఆందోళించడం అయితే జరుగుతుందన్నమాట. వాళ్ళు పెట్టుకున్న కాలేజ్ వాళ్ళకి వచ్చిన ర్యాంకుకి వాళ్ళకి ఆ కాలేజ్ వస్తుందా రాదా అని అయితే దాదాపు అందరైతే టాప్ 10 కాలేజెస్ అయితే పెట్టుకున్నారని అయితే భావిస్తున్నా. వాళ్ళందరికీ వస్తుందా రాదా అని అయితే రేపైతే తెలుస్తుందన్నమాట. రేపు అయితే 11:30కి అయితే మనకైతే ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా రేపు 11:30కి అనేది అయితే రిలీజ్ అయితే అవుతాయన్నమాట. ప్రతి ఒక్కరైతే అలర్ట్గా అయితే ఉండండి అనమాట. రేపు 11:30కి అయితే రిజల్ట్స్ అనేది ఓపెన్ అయితే. అలాగే సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న అంటే రేపు 11:30 తర్వాత నుంచి ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ రాగానే మనకైతే సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయ్యగానే మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, అలాగే మీకు ఏ కాలేజ్ వస్తుంది మీ ర్యాంక్ కానీ అయితే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేసిన. ఆ టెలిగ్రామ్కి అయితే చెక్ చేసుకోండి. అలాగే నేనైతే మరో వీడియో కూడా మీ ర్యాంకుకి ఇంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఈ కాలేజీలో వస్తుంది, ఈ టాప్ 10 కాలేజెస్లో ఏమేమి కాలేజీలు ఎంతెంత ర్యాంక్ రావాలని అయితే ఒక వీడియో చేస్తాను. మన ఛానల్ అయితే ఫాలో కండి. ప్రతి ఒక్క వీడియో అయితే ఎడ్యుకేషన్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.